అమ్మాయి కూలికి వస్తున్నాడు ఈ పోరాడు ఇంతవరకు వస్తలేడు. ఎక్కడ పోయిండు? ఎప్పుడు వస్తాడు ఏమో. అయితే రోజు లేట్ చేస్తున్నారు. అయ్యాళ్ళు ఒక్కనాడు ఓరాలు తీసి పెట్టు 4 దినాలు మంది తీసుకుని ఇంట్లో వండొచ్చు. ఇంకా వస్తలేడు. బాగా ఏ చెక్కాడు చెక్కేసా. అయ్యో ఇదంతా ఎక్కాలరా. అయ్యో ఇదంతా మరి మహిమతం ఎక్కాలి. నువ్వు పెళ్లికి వచ్చినావా వరాలు దేనికి వచ్చినావా? వరాలు తీసుకెళ్ళి బరువు గిట్టు ఉండాలి. నువ్వు పెళ్లికి వచ్చినట్టు ఆ కళ్ళ వారేసేపు. అరే వాయి ఉంటేమైతుంది? అరే పోరా బాబు, నువ్వు దమా ఖరాబ్ చేయకపో. అలా వేసేపు. బాయ్ మనం మొదలకు తినామంటే ఊరగాన్ని అయిపోయినట్టే. నైట్ 9 తీసుకుని సల్లా వండుకో. ఉంటా కానీ అవో ఓడాలి దాన్ని నువ్వు ఏం చేస్తావు మస్తురా చూసావురా. ఏమైందిరా లేచినావు అప్పుడే? ఏమైందిరా? అరే అన్న అమ్మ 800 కోతే నా ప్రాణానికి వచ్చింది అన్న. రోడ్ల మీద హైదరాబాద్ లో రోడ్ల మీద సిటీలో తిరిగినట్టు అనుకున్నానా. ఇంకొచ్చా తెలుస్తుందనా? పిల్లలు బండ మీద చేసుకొని తీసినట్టు అనుకున్నారా? వ్యవసాయం అంటే ఏమనుకున్నావు? ఇంత కష్టపడితేనే ఏదైనా అవుతుంది. ఇట్లా బండ మీద బియ్యం అనుకుంటున్నా అంటే ఈ మా అవునుగా అది గెట్ అనుకున్నావా పొలం అనుకుంటున్నా? నాకు పండు ఉన్నారు. మీ పొలం అనుకుంటున్నా మా పొలం అనుకుంటున్నావా? మొత్తం గటాన్ని కాడేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం నీ దాంట్లో ఏం తీసుకోలేరు, మా దాంట్లోనే వేసుకున్నారు. చూడు ఏం కాదు అవో మేము మా సైడే ఉన్నాం. మీ దాంట్లో ఇంత సరేలే తీరా అట్లా మొత్తం మొత్తం చెక్కి పొలం మీరే వేసుకుంటారు. ఉన్న పొలం మాకీరా బాబు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మా అన్నని అంత మాట్లాడతావే నువ్వు? అరే గంటలు కొడుతున్నారు వాళ్ళు తింటారా? అరే వద్దురా ఇప్పుడు ఏం తెలియదు అంటే అన్ననే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నన్ను గంట మాట అంటారా? చక్రం మొదలుగే కాన్నాడు అంటే అందుకే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నేనేమనలే వాడే ఏదో వాడు ఎందుకు చెప్తున్నామో ఎందుకు వచ్చినా మనం ఫస్ట్ నేను తెలిపోను. నేను వెళ్ళిపోను.